హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన మెయిన్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఒక కాన్సెప్ట్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. అంటే అసలు ఏంటి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అని అంటే ఆంధ్రప్రదేశ్ అంతా క్లీన్గా ఉండాలి, అంటే ఎక్కడ కూడా చెత్తా చెదారం లేకుండా క్లీన్ చేయడం. గ్రీన్ ఆంధ్ర అంటే ఇప్పుడు వరకు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది కూడా మొక్కలు అయితే నరికేయడం, చెట్లు అయితే నరికేయడం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి చోట ప్రతి ఒక్క అభిమాని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కనైతే నాటాలని చెప్పి ఒక కాన్సెప్ట్ని అయితే పెట్టుకున్నారు. అంటే యాక్చువల్లీ ఆయన కూడా ఈ పంచాయతీరాజ్ శాఖలో భాగంగా ఏదైతే అటవీ పర్యావరణ శాఖ పర్యాటక శాఖ ఏదైతే ఉందో దాన్ని మెయిన్గా బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అంతా క్లీన్గా ఉంచాలి, రెండోది వచ్చేటికి పచ్చదనం అనేది పెరగాలి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితే అభిమానులు అయితే చేస్తారు. దానిలో భాగంగానే ఒక్కొక్క అభిమాని కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క మొక్క నాటమని చెప్పి ఒక ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నాటిన మొక్కలే రాబోయే తరాలకు, అంటే రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళు లేకపోతే 10-15 ఏళ్ల తర్వాత ఆ మొక్కలే చిన్న చిన్న మొక్కలే కలిపి ఈరోజు పెద్ద పెద్ద వృక్షాల కింద తయారవుతాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు దానికి పునాది వేయాలి, ఈ రోజు నుంచి అది నాంది పలకాలి అన్నట్టయితే సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారో ఖచ్చితంగా మొక్కలు నాటాలి. ఖచ్చితంగా దాన్ని పర్యవేక్షించేటట్టు ఈవెన్ క్లీన్గా, అంటే ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఈ కాన్సెప్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అయితే జరుపుకోవాల్సిందిగా కొంచెం ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. అంటే మెయిన్గా చూసుకుంటే ప్రతి ఏటా కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే ఖచ్చితంగా ఏదో ఒక సినిమా రిలీజ్ చేయడం, బ్లడ్ క్యాంపులు పెట్టడం, అంటే రక్తదాన కార్యక్రమాలు చేయడం, లేకపోతే కొంతమంది పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేయడం, లేదంటే కొంతమంది అనాథాశ్రమాల్లో అన్నదానంతో పాటు కొంతమందికి బట్టలు పంచిపెట్టడం, పళ్ళు పంచిపెట్టడం, కొన్ని చోట్ల ఇంతకన్నా ఎక్కువగా చేసే ఉన్న కొన్ని చోట్ల డబ్బులు పంచిపెట్టడం, కొంతమంది నిత్యావసర ధరల సరుకులు ఇవ్వడం, ఇలా వాళ్ళకి తోచిన వేలో, అంటే వాళ్ళకి ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో దానికి తగ్గట్టుగా ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తోచిన సాయంతో ఈ జన్మదిన వేడుకలు అనేవి ప్రతి ఏటా జరిగేవి. కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఒక గొప్ప లీడర్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడు హోదాలో అయితే జరగబోతున్నాయి. ఖచ్చితంగా వీటి మీద అయితే ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేటట్టు అయితే చెప్పడం అయితే జరిగింది. అందులో మెయిన్గా కాన్సెప్ట్గానే ఈ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కాన్సెప్ట్ని అయితే పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉండే పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశుభ్రంగా ఉంచాలి, దాంతోపాటు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇది 100% అమలవుద్దని చెప్పుకోవాలి. ఇప్పుడు వేసిన ఈ మొక్కలే రేపటి రోజుల్లో భావితరాల్లో పెద్ద పెద్ద వృక్షాల కింద తయారయ్యి కొంతమందికి నీడనిస్తాయో, లేకపోతే పర్యావరణం కాపాడడానికి పచ్చదనం కింద ఉపయోగపడతాయి అనేది తర్వాత విషయం. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కాన్సెప్ట్ ఎప్పుడు కూడా పర్యావరణాన్ని కాపాడాలి అనే మెయిన్ థాట్ మీదే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. మొన్న కూడా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఉప ముఖ్యమంత్రి కింద గెలిచిన తర్వాత, అంటే ఈ పదవి తీసుకున్న తర్వాత తనని కలవడానికి వచ్చిన వారు ఎవరైనా కానీ ఈ బొకేలు శాలువో లాంటివి కాదు, ఏదైనా పనికొచ్చే పదార్థాలు మొక్కలు కానీ, లేకపోతే తినడానికి పళ్ళు కాయలు కానీ, లేకపోతే కూరగాయలు కానీ అలాంటివి ఇస్తే ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి అని ఆయన అయితే సందేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలు ఏంటంటే ఏది చేసినా కానీ 10 మందికి మంచి అయితే చేకూరాలి, ఆ మంచిని బట్టే 10 మంది కూడా ఆధారపడి ఉండాలి. అంతేగాని మనం ఏదో చేసాము అనేటట్టు కాకుండా ఖచ్చితంగా మనం ఏ పని చేసినా సరే పర్యావరణం పరిరక్షించేటట్టు, ఖచ్చితంగా 10 మందికి మంచి చేకూరేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రేపు జరగబోయే జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 2వ తారీఖున ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేటట్టు, ప్రతి చోట కూడా అన్నదానాలు కానీ, రక్తదానాలు కానీ, లేకపోతే ఈవెన్ కొన్ని చోట్ల ఫుడ్ డొనేషన్ కానీ, ఇవన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్రంలో ఇంత బాగా జరిగినట్టు ఏ హీరో కానీ, ఏ నాయకుడికి కూడా, ఈవెన్ సీఎం స్థాయి వ్యక్తికి కూడా జరిగేటట్టు అయితే ఎక్కడా లేవు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అంత అదృష్టం అనేది చెప్పుకోవాలి. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఇదంతా వాళ్ళ సొంత చేతి ఖర్చులతో పెట్టుకొని ఇన్ని సేవా కార్యక్రమాలు అయితే సెప్టెంబర్ 2వ తారీఖున అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో ఖచ్చితంగా దీన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారని చెప్పి, అనుసరిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అది ఖచ్చితంగా జరిగి తీరుది. ఆల్రెడీ మనం కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ఇదైతే మాత్రం క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క అభిమాని కూడా పాటించవలసిందిగా ప్రతి ఒక్క
జన సైనికుడు గాని, వీర మహిళలు గాని ప్రతి ఒక్కళ్ళు గూడా ఖచ్చితంగా చేసి తీరుతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క విషయాన్ని గూడా గుర్తుపెట్టుకొని జన్మదిన వేడుకలనేవి చాలా ఘనంగా చేసుకునే అవకాశం అయితే మనకైతే కనిపిస్తుంది.